చంద్రబాబు ధూళిపూడి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం భవానీవాడ్. అవి క్రియేషన్స్, విభూ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జీడి నరసింహ డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హారర్ సీన్స్ చాలా భయం వేసింది నాకు. అంటే ఒక న్యాచురల్ గా అంత హారిఫిక్ ఎక్స్ప్రెషన్స్ రావడం అనేది ఇట్స్ గ్రేట్ స్కిల్ అనే చెప్పాలి. ఐ సీ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 2024 ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, టాలెంట్ ఎంకరేజ్ చేయండి, మోర్ సినిమాలు రావాలి, ఇంకా హారర్ ఎక్కువ పరిచయం చేయాలి తెలుగు ఇండస్ట్రీకి అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఐఎమ్ అ గోస్ట్ యాక్చువల్లీ, ఐఎమ్ అ హీరోయిన్ ఆల్సో. నా పేరు పూజా కేంద్రే. ఐఎమ్ అ మరాఠీ పర్సన్, బట్ ఆర్టిస్ట్ గా తెలుగు గైగా ముందుకు సాగుదాం అనుకుంటున్నా. బిగినర్. యూ డోంట్ నో మీ, బట్ మేబీ యూ విల్ నో మీ బై దిస్ మూవీ. జస్ట్ థ్యాంక్ యూ బికాస్ ఆఫ్ దిస్ డైరెక్టర్ జీడి నరసింహ అండ్ మై ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ మై హోల్ టీమ్. ఆల్రెడీ అందరికీ ఇంట్రడ్యూస్ అయితే చేసేసి ఉంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హోల్ టీమ్, హోల్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఈ సినిమా నాకు చాలా అంటే చాలా గొప్పది, ఎందుకంటే నా లైఫ్ చేంజ్ అయ్యే సినిమా. అండ్ ఇది మెయిన్ గా హొర్రర్ అనమాట. ఇప్పుడు హొర్రర్ లో చాలా మంది చూసుంటారు, లైక్ కామెడీ సినిమా ఉంటది, అంటే ప్యూర్ గా హొర్రర్ చూపించి నేను చూడలేదు డైరెక్టర్ అనమాట. అప్పుడులో రామ్ గోపాల్ వర్మ చూసాను, ఇప్పుడులో అయితే మా జీడి నరసింహ. అండ్ థ్యాంక్ యూ జీడి నరసింహ. అండ్ మా హీరోని పూజా కేంద్రే. ప్రాపర్ గా ఇప్పుడు ఈ సీన్ చెప్తే ఇంక ఇన్వాల్వ్మెంట్ అయిపోద్ది. నిజంగా నాకే భయం వేసింది అనమాట సీన్ చేసినప్పుడు. ప్రాపర్ గా అంటే దుర్గారావు గారిది వేరే క్యారెక్టర్. అండ్ మెయిన్ గా థ్యాంక్ యూ అంటే ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు పిఆర్ఓ సతీష్ గారికి. ఆయన హైట్ లోనే కాదు మనసులో కూడా గొప్పలే. ఎందుకంటే మేము సినిమా స్టార్టింగ్ నుంచి ప్రాపర్ గా ఆయన కష్టపడుతూనే ఉన్నారు. సార్ ఇలా సినిమా చేయాలని మా డైరెక్టర్ అడిగితే నేను అడిగాను వాళ్ళు ఒప్పుకుంటారా, అసలు చేస్తారా అని. కానీ ఆయన చేశారు. అండ్ కొత్తగా అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్ అనేది. ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటది. ఆయనే విలన్. 1997 ఈ సినిమాకి నాకు చాలా చాలా అంటే చాలా క్లోజ్ రిలేషన్ ఉందండి. దాదాపు ఒక 2 to 3 years నుంచి జర్నీ. సో ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ నాకు. ఈ సినిమా రిలీజ్ అవడం, ఈ సినిమాలో యాక్ట్ చేసిన పర్సన్స్ కానీ ఎవ్రీ వన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. హీరో గణేష్ రెడ్డి సీరియల్స్ చేస్తుంటారండి. వదినమ్మ ఫేమ్ నాని. తిన్ని చూసినప్పుడు అంటే ముందు నుంచే జర్నీ ఉంది తినకు నాకు. సో లైక్ చూసిన తర్వాత సరే ఒక సినిమా చేస్తున్నావు, సో నువ్వు దీంట్లో యాక్ట్ చేయి బాగుంటుంది అని చెప్పిన తర్వాత అసలు స్టోరీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగలా, ఓకే చేసేస్తాను అన్నాడు. సో షూట్కి వెళ్ళే బిఫోర్ జస్ట్ నేను డైరెక్ట్ చేశాను స్టోరీ. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఈ సినిమాతో మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. డెఫినెట్లీ వెళ్తారు. పూజా కేంద్రే ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ సినిమాకి. పూజా కేంద్రే షీస్ ఫ్రమ్ ఆదిలాబాద్, మరాఠీ పిల్ల. సో మన తెలుగులో ఫస్ట్ మూవీ, ఇప్పుడు తెలుగు పిల్లనే ఫస్ట్ మూవీ అది. తిన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. అది మీరు సినిమా రిలీజ్ అయినాక చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్. ఈమెకు కూడా స్టోరీ తెలియదు అసలు నేను ఏం చేస్తున్నాను అనేది. సో